లార్డ్ ప్రభు అయిన యేసు నామములో అందరి కొందరంలో ఇది దేవుని వాక్యంలో నుంచి సామెతలు 10వ అధ్యాయము 12వ వచనం. పగ కలహములు రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. ప్రేమను వల్లారా, మన జీవితంలో ఈ పగ అనేది చాలాసార్లు ఉంటుంది. కొందరి క్రియలను బట్టి ఉంటుంది, కొందరి మన మీద చేసిన నష్టాన్ని బట్టి, మోసాన్ని బట్టి కోపం వస్తుంది, పగ వస్తుంది. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే పగ అనేది మనకు ఉండొద్దు. అంటే యేసుక్రీస్తు రక్తంతో ఎవరైతే కడగబడినారో, ఆయన సిలువ యొద్ద ఎవరైతే పాపాలు ఒప్పుకున్నారో వారు ఏం చేయాలంటే మన ప్రతి పరిస్థితిని ప్రభుకు అప్పగించాలి. మనల్ని ఇష్టపడ్డోళ్ళను, మనల్ని కష్టపెట్టిన వాళ్ళని సైతము యెహోవాకు అప్పగించాలి, ప్రభువుకు అప్పగించాలి. పగ ఏం చేస్తుందంటే కలహమును రేపును అంటారు. ఈ కలహమును రేపడి పగ పెట్టుకొని ఏం మనం సాధించేది ఏం లేదు, కానీ కలహం వస్తుంది, గొడవలు వస్తాయి. దాన్ని బట్టి మన జీవితాల్లో నష్టమే చూసేవారం అంటాం. అయితే దేవుడు ఏమంటున్నాడు? ప్రేమ దోషములన్నిటిని కప్పును అంటున్నది. ప్రేమైన వాళ్ళరా, ప్రేమ దోషాలను కప్పుతుంది. పగనే కాదు, దోషము మన పక్షమున చేసిన వాళ్ళని కప్పుతుంది. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే దోషి శిక్షింపబడాలి అనుకుంటాం. ఈ లోకంలో ఒక నానుడు ఏంటంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంటని ఉంటుంది. ఈ లోకంలో ఉన్నదంతా దుష్టత్వమే. ఆయన యేసుక్రీస్తు ప్రభు ఎట్లాంటి దుష్టత్వం లేకుండా ఈ లోకంలో వచ్చినాడు. మనుషులందరూ దుష్టత్వంలో ఉంటే ఆ దుష్టత్వం నుండి చెడిపించడానికి ఆయన సిలువలో బలి అయినాడు. అయితే ఆయన ప్రేమ కనుపరిచినాడు. ఇది చాలా ప్రాముఖ్యం. మొదటి యోహాను పత్రికలో ఉంటుంది, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ అయి ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభును మనము కలిగి ఉన్నామా? యేసు ప్రభుని చాలా మంది చెప్తారు, నేను యేసు ప్రభుతో ఉన్నా, యేసు ప్రభు నాతో ఉన్నాడు, లేకుంటే యేసు ప్రభు లాగా ఆయన మార్గంలో నేను నడుస్తున్నా అని ఇట్లా ఎన్నో చెప్పుకునే మనము యేసు ప్రభు లాంటి ప్రేమ కనపరిచే విషయంలో ఉన్నాం. యేసు ప్రభు ప్రేమ ఎట్లుంటుంది? ఆయన కొడితే సహించినాడు, ఓర్చుకున్నాడు. ఆయన ఏమంట దూషింపబడి బదులు దూషింపలేదు అని మొదటి పేతుల్లో అంటాడు. ఆయన అన్యాయంగా తీర్పు తీర్చి దేవునికి అప్పగించుకున్నాడు. ప్రేమైన వాళ్ళ మనం కూడా దూషింపబడతాం, కొన్నిసార్లు అసహించబడతాం. మనం ఏం చేస్తామంటే మనుషులంగా తట్టుకోక వీలైనంత వరకు వారితో గెలవాలని పోరాడుతూనే ఉంటాం. కానీ ప్రభు చెప్పేది ఏంటంటే మీరు పోరాడవలసిన పని లేదు, మీరు నిలిచి ఉండి చూడాలి రక్షణ, లేకుంటే పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తానని దేవుడు చెప్పినాడు. యేసుక్రీస్తులోనికి వచ్చిన మనము ఈ ప్రేమ అనే విషయంలో, ప్రేమను కాపాడుకునే విషయంలో, లేకుంటే ప్రేమ అనేకులకు చూపించే విషయంలో నిరంతరము యేసు ప్రభులాగా మనం మారాలి. ఆ యేసు ప్రభు ఏమంటున్నాడు? మొదటి కొరింథీలో అపొస్తలుడైన పౌలు చెప్తాడు యేసు ప్రభు గురించి ఏమంటే, నేను క్రీస్తులాగా ఉన్నా, మీరు నాలాగా ఉండాలి. క్రీస్తును ధరించుకొని, లేకుంటే క్రీస్తు వలె సమరూపంలోనికి మనం రావాలని దేవుని యొక్క కోరిక. మన జీవితంలో పగ పెట్టుకుంటే, కలహం పెట్టుకుంటే, దోషం పెట్టుకుంటే ఎప్పుడు ఆయనలోనికి రాలేం. ఇవి ఎప్పుడైతే ఇవి భూ సంబంధమైనవి, శరీర సంబంధమైనవి. శరీరం చనిపోతేనే ఆత్మానుసారంగా మనం నడవగలుగుతాం. ప్రేమైన వాళ్ళారా, ఉదయకాలం మన జీవితము అనుక్షణము కూడా అంతకంతకు కూడా ప్రభు వైపు, క్రీస్తు మహిమ కొరకు, క్రీస్తు ప్రేమను ధరించుకొని మనం జీవిస్తున్నామా? జీవించకపోతే ఈ దినం మనం సరి చేసుకొని, ప్రభువా నీ ప్రేమ నాలో నింపు అని అడగాలి. తెలిసి చేసినా తెలియజేసిన దోషం చేసిన వాళ్ళమే. అయితే దోషము, పగ, ప్రతీకారం ఇవన్నీ ఏం చేస్తాయంటే మనల్ని క్రీస్తుకు, ప్రేమకు దూరం చేసేటివి. యేసు ప్రేమ మనలో నింపబడితే ఆయన వలె మనం మారి ఆయనతో కూడా మహిమలో ఉండేవారమై ఉంటాం, ఆ నిత్య జీవంలో ఉండేవారమై ఉంటాం. అటు రీతిగా ప్రభు మనకు సాయం చేయను గాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆశను బట్టి స్తోత్రములు. నిజమే, మా జీవితంలో ప్రేమ లేదని ఒప్పుకుంటున్నాం, క్షమించండి. పగను వదులుకొని నీ వైపు చేతులెత్తి ప్రార్థించే వారమై ఉన్నట్టు కృపణీయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.